ఆ ముసలాడు ఉన్నట్టుండి తన డెసిషన్ ఎలా మార్చుకున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. కంగ్రాచులేషన్స్ మేడం. పెళ్లికి పిలుస్తారా? హలో కృష్ణ గారు, అన్ని దగ్గరుండి మీరే చూసుకోవాలి. నేను మీలాగా దొంగ దెబ్బ తీను, డైరెక్ట్ గానే అటాక్ ఇస్తాను. అవతల జయంతి గారికి పెళ్లి జరిగిపోతుంటే నేనెలా సంతోషంగా ఉండగలను? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మేషం, వృషభం, మరి జన్మతార. పంతులు గారు ఇందాక నుంచి వేళ్ల మీద లెక్కలు వేస్తూనే ఉన్నారు. అలా ఎంతసేపు లెక్కలు వేస్తారు? ఈ మొబైల్ తీసుకొని ఇందులో క్యాలిక్యులేటర్ ఉంది చూడండి. అయ్యా, ఆ మాత్రం మొబైల్ మా దగ్గర ఉంది. ఇందులో వాట్సాప్, స్కైప్, వైబరు అన్నీ ఉన్నాయి. క్యాలిక్యులేటర్ లో లెక్కలు వేయటం తెలుసు, కంప్యూటర్ లో జాతకాలు తీయటము వచ్చు. తమరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. పంతులు గారు, తనేదో తెలియక అన్నాళ్ళండి, వదిలేయండి. అది కాదండి, మేము ఎన్ని తరాలు బట్టి ఈ వృత్తిలో ఉన్నాం. మమ్మల్ని ఎగతాళి చేయటం ప్రతివాడికి ఫ్యాషన్ అయిపోయింది. అబ్బో, తెలియక కదిలించానే, మరీ ఇంత సీరియస్ అయిపోతున్నాడేంటి? మిమ్మల్ని ఎగతాళి చేయటం కాదులేండి, పెళ్లికి తొందరపడుతున్నాడు అంతే. ఆ జాతకం చూస్తుంటేనే అర్థం అవుతుందిలేండి కుర్రాడికి తొందర ఎక్కువని. అయినా మనం ఎంత తొందరపడినా గ్రహాలు తొందరపడవు. వాటి షెడ్యూల్ ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. కాసేపు వెయిట్ చేయి బాబు. పంతులు, నీ పని ఇప్పుడు కాదు, సంభావన ఇచ్చేటప్పుడు చెప్తా. అయ్యా, వీళ్ళిద్దరి జాతకం ప్రకారం మంచి ముహూర్తం ఓ 15 రోజుల్లో ఉంది. అది దాటితే మరో 2 నెలల వరకు ముహూర్తం లేదు. మరీ 15 రోజులంటే దగ్గరైపోతుంది పంతులు గారు. ఇంకా నిశ్చితార్థం కూడా జరిపించలేదు. 2 నెలలంటే బాగా లేట్ అయిపోతుంది అంకుల్. నిశ్చితార్థం అనేది కంపల్సరీ చేయాలనే రూల్ ఏం లేదండి, అదొక వేడుక మాత్రమే. బాగా చెప్పారు పంతులు గారు. ఇంకా వీలైతే ముహూర్తం కొంచెం ముందుకు జరుపుకూడదు? ముందుకి వెనక్కి జరపడానికి అదేం కారు కాదు బాబు, ముహూర్తం. సరే పంతులు గారు, ఆ ముహూర్తానికే ఫిక్స్ చేసి లగ్న పత్రిక రాయండి. రాయడం ఎంతసేపు అండి? మరి అబ్బాయి తరఫు వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా అని. నా తరపునంటే నేను ఒక్కడే. అవునా? మరి రేపు పెళ్లిలో చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి వాటన్నింటినీ ఎలా చేస్తారు? కనీసం మీ ఫ్రెండ్స్ నో దూరపు చుట్టాలను పిలిస్తే మంచిది కదా. ఫ్రెండ్ అంటే నా కృష్ణ గారు ఉన్నారు కదా, ఆయనకి చెప్తే అన్ని ఆయనే చూసుకుంటారు. మధ్యలో ఆయన ఎందుకు నవీన్? ఎందుకేంటి జే, హీఈస్ మై ఫ్రెండ్. పైగా మనకు కావాల్సిన వాడు, తెలివిగలవాడు, అన్ని తెలిసిన వాడు. పైగా నా తరపున పెళ్లి పెద్దగా ఆయన్ని ఫిక్స్ చేస్తున్నాను. ఏం అవసరం లేదు జే. ఏ ఆయన కాకపోతే యుఎస్ లో నీ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదా? వాళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి పెద్దలుగా ఉండమని చెప్పు. జే, పక్కనే ఉన్న కృష్ణన్న కాదని ఎక్కడో ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పు. చెప్పింది చెయ్యి నవీన్. మరి పెళ్లి పనులు ఎవరు చేస్తారు జే? అంకులా, పెద్దవారు? నాకా ఏం తెలీదు. డబ్బులు ఇస్తే ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళే అన్ని అరేంజ్ చేస్తారు. కావాలంటే నువ్వు అడిగిన పెళ్లి పెద్దల్ని కూడా అరేంజ్ చేస్తారు. దానికోసం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని లేదు. డాడీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. హలో, నీకు బొట్టు పెట్టి పిలవాలా? రా. పదా. అయ్యా, మరి లగ్న పత్రిక? పర్లేదు, మీరు రాసివ్వండి. మరి రేపు పెళ్లిలో చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి వాటన్నింటినీ ఎలా చేస్తారు? నా కృష్ణ గారు ఉన్నారు కదా,
ఆయనకి చెప్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఛా! ఈ నవీన్ ఒకడు తెలిసి అంటున్నాడు, తెలియక అంటున్నాడు అర్థం కావడం లేదు. ప్రతిదానికి ఆ కృష్ణ రిఫరెన్స్ తీసుకొచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు పాకి. ఎవరో చెప్తారు, నేనే చెప్పాను. వెనక నుంచి ఒక్కసారే కౌగిలింది. నాకు అలా బైక్ మీద మా ఆయన తీసుకెళ్లేదు కాబట్టి నాకు తెలియలేదు. మీ ఆయన ఎవరిని బైక్ మీద తీసుకెళ్తున్నారో రాజా గారు, 3 జిల్లాలకు మంచినీళ్లు అందించే ఓ రిజర్వాయర్ ప్రాజెక్టు మీకు రావడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రాజెక్ట్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో మందికి త్రాగునీరు అందించే ఒక మంచి ప్రాజెక్ట్ చేయటం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. దీని లాభాల కోసం ఆశించి చేయకుండా అందరికీ మంచి జరిగేలా ఎలా పూర్తి చేయాలా అని ఆలోచిస్తున్నాను. అయినా ఈ ప్రాజెక్ట్ మీకు రావడానికి ముందు వేరే వాళ్ళకి అలాట్ అయిందని విన్నాం, అది నిజమేనా? అవును, కానీ చివరికి నాకే వచ్చింది. అదెలా? మీకు ఎవరైనా రికమెండేషన్ చేశారా? నేను ఎవరి చేత రికమెండేషన్ చేయించలేదు. నా సిన్సియారిటీ చూసి రాజశేఖర్ గారు అనే ఒక పెద్ద మనిషి నాకు చాలా సహాయం చేశారు. ఆయన చొరవ వల్లే నాకు ఈరోజు ఈ అవకాశం దక్కింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేంటి జే, అతను అంకుల్ వల్ల వచ్చిందంటాడేంటి? అది నీ వల్ల కదా వచ్చింది. నా వల్ల ఎలా వస్తుంది నవీన్? ఆ ప్రాజెక్ట్ కి అతనికి పోటీ వెళ్ళిందే నేను. ఓ అలాగా. అయినా నాకు ఇంకో డౌట్ జే, నువ్వు బిజినెస్ కోసం వెళ్తే మీ డాడీ నీకు అగెనెస్ట్ గా ఎలా వర్క్ చేశాడు? నిన్ను కాదని ఆ రాజాకి ప్రాజెక్టు వచ్చేలాగా ఎలా చేశారు? అంటే నీకు మీ డాడీకి ఏమైనా ప్రాబ్లమ్సా? నవీన్, అది కాదు జే, నువ్వు రామ్ ప్రసాద్ గారిని రికమెండ్ చేస్తే మీ డాడీ రాజాకి హెల్ప్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి. ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఎత్తి పగలు కొడతాను. కూల్ 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 జే. పెళ్లి కాకముందు కాబోయే మొగుడిని కొడితే బాగోదు జే. అదే తాళి కట్టిన తర్వాత కొట్టావనుకో, లోపల తలులు తిన్నా బయటకు వచ్చి బిల్డప్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అసలు ఆ నోరు ఊరుకోదా? ఎందుకు ఎప్పుడు లొడలొడ వాగుతూనే ఉంటావేంటి? ఏం చేయని చెప్పు, ఇంతకాలం నీలాగా కంట్రోల్ చేసేవాళ్ళు లేక ఇలా తయారయ్యాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఛాన్స్ ఎలాగో ఉండదు కదా. నవీన్ ప్లీజ్, నవీన్ ప్లీజ్ గెట్ అవుట్. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కాదనేదేముంది? ఓకే బాయ్ బాయ్. అంటే మీకు శ్రేయోభిలాషులతో పాటు శత్రువులు కూడా ఉన్నారా? ఉన్నారు. మీ శ్రేయోభిలాషులు అంటే రాజశేఖరం గారు అన్నారు, మరి మీ శత్రువులు ఎవరంటారు? నన్ను నా ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరో చెప్పగలరా? మీకు యాక్సిడెంట్ అవడానికి కారణం ఆ శత్రువులే అనుకుంటున్నారా? అవునో కాదో ఆ దేవుడికే తెలుసు. నా శత్రువుల్లో ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, నన్ను పడగొట్టాలని ఎంతమంది ప్రయత్నించినా నేను ఊరుకోను. నీ పతనాన్ని కోరుకునే వాళ్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారు అన్నది నా గురించి తెలుసు రాజా. కానీ నేను నీ ఎదుగుదలని కోరుకునే దానినే కాని నీ పతనాన్ని కోరుకోనని నీకు తెలీదు. ఆ ఆడవాళ్ళెవరో తెలుసుకోవచ్చా? అవసరం లేదు. వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్ళకీ తెలుసు. మీ ద్వారా నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నన్నేం చేయలేరు. ఏంటి డాడీ ఆపేశారు? ఎందుకమ్మా? తను నిన్ను తిడుతుంటే చూసి ఆనందించడానికా? తను ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. మనకి తెలుసని తనకు తెలియదు కదా డాడీ. తను
ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. ఇందులో అతను తప్పేమీ లేదు. ఇప్పటికి జరిగింది చాలమ్మా. ఇంకా ఎన్ని శాపనార్థాలు పడతావు చెప్పు. రాజాను ఒక మంచి స్థాయిలో చూడాలనుకున్నా, అలాగే చూసా. నీ వల్ల ఎక్కడ తన స్థాయి పడిపోతుందని కంగారు పడ్డా. నీకు తెలియకుండా జరిగిన పొరపాటుని వెంటపడి మరీ సరిదిద్దుకున్నా. చేజారిన ప్రాజెక్ట్ని మళ్ళీ తనకు తెప్పించి భారీగా నీ బాధ్యతను నెరవేర్చుకున్నా. ఇంకా ఎందుకమ్మా ఇవన్నీ చూసి ఫీల్ అవడం? నాకే ఫీలింగ్స్ లేవు డాడీ. నిజంగా రాజా ఎదగాలని, గొప్పవాడు కావాలి అన్న ఒక్కటే నా ఆశ. ఎవ్వరి సహాయం లేకుండా ఒక మామూలు మనిషి ఈ స్థాయికి రావడం నిజంగా చాలా గ్రేట్ కదా డాడీ. రాజా చాలా గొప్ప వ్యక్తి కదూ. ఏం డాడీ, మీకు రాజా గొప్ప వ్యక్తి అంటే ఒప్పుకోబుద్ధి కావడం లేదా? లేదమ్మా. అదేంటి డాడీ అలా అన్నారు? అవునమ్మా, అతనికి జీవితంలో ఎదగడానికి కావాల్సిన అనుభవం అయితే ఉంది, కానీ జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవం లేదు. అదే ఉండుంటే ఈరోజు నేను టార్గెట్ చేసుకుని అలా మాట్లాడేవాడు కాదు. ఇందులో రాజా తప్పేం లేదు కదా డాడీ. తప్పని అనడం లేదు చందు. ఎదుటి మనిషి అర్థం కావాలంటే ఇంకా తను ఎదగాలి అంటున్నాను. ఒకే ఒక్కసారి తను మనసు పెట్టి ఆలోచిస్తే నువ్వు ఎందుకలా బిహేవ్ చేసావో అర్థమై ఉండేది. ఒక మనిషి ఉన్నట్టుండి మారిపోతే కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తే అన్నీ తెలిసిపోతాయమ్మా. ఆ మెచ్యూరిటీ తనకి ఇంకా రాలేదు. అది ఆలోచిస్తే నేను దొరికిపోనా డాడీ? ఇప్పటికీ ఉన్న సమస్యలు చాలవు అన్నట్టు అప్పుడు రాజాని ఏం చెయ్యాలా అని ఇంకో ప్రాబ్లం వచ్చి కూర్చునేది. రాజాలో ఉన్న ఆవేశమే నాకు అవకాశంగా మారింది. కానీ ఎంత కాదనుకున్నా నాకు మాత్రం ఎక్కడో బాధగా ఉంది చందు. రాజా నేను టార్గెట్ చేసి అలా మాట్లాడుతుంటే నిజం తెలిసినా ఎక్కడో వెళితే బాధ. ఎంతైనా కన్న తండ్రిని కదమ్మా. నాకు అర్థమైంది డాడీ, కానీ ఏం చేస్తాను చెప్పండి? రాజా ఎలాంటి మనిషో మనకు తెలుసు. మనం తన పట్ల చేసింది తప్పో ఒప్పో మన అంతరాత్మకి తెలుసు. అలా అయినా రాజా నన్ను మర్చిపోలేదన్న ఆ సంతృప్తి నాకు చాలు. వాడు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు లాయర్ గారు. వాడిని ఎలాగైనా అణగదొక్కాలి. ఏం చేస్తారో చేయండి, ఏ కేసు పెడతారో పెట్టండి, కానీ వాడికి మాత్రం ఆ కాంట్రాక్ట్ దక్కకూడదు. దక్కకూడదంటే ఎలాగండి? ఆల్రెడీ దక్కింది కదా. అది కూడా వెనక్కి పోవాలి. ఏం చేస్తారో అది ఆలోచించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. సాక్ష్యాల్ని కొంటారో, ఎదుటి లాయర్స్ ని కొంటారో, ఏకంగా జడ్జినే కొంటారో కొనండి, కానీ మనం మాత్రం ఆ కేసు గెలవాలి. ఆ రాజాగాడికి వచ్చిన ప్రాజెక్ట్ ఎలాగైనా ఆగిపోవాలి. చూడండి రాంప్రసాద్ గారు, ఇది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. వన్స్ శాంక్షన్ చేశాక మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇది ఓపెన్ టెండర్ కాదు కదా, దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి లాయర్ గారు, నాకు విషయం చెప్పండి. వాళ్ళ రూల్స్ ప్రకారం ISO 9000 సర్టిఫికెట్ లేకుండా రాజాకి ఆ ప్రాజెక్ట్ ఎలా ఇస్తారు? నిజానికి అది మాకు రావాల్సింది. మీరు కాదంటేనే కదండి అటెళ్ళింది. అబ్బా, ఆ ముసలాయనికి బుర్ర సరిగ్గా పనిచేయక ఏదో అలా చేశాడు, అంత మాత్రానికే వెనక్కి లాగేసుకుంటారా? మీరు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు కానీ లాజిక్గా మాట్లాడడం లేదండి. ఆయన కాదన్నా, మీరు కాదన్నా, మీ కంపెనీ వర్క్ చేయమని ఒక్కసారి రాసిచ్చాక ఇక వాళ్ళ ఇష్టం అండి. అడిగే హక్కు మీకు లేదు. సరే, నాకు రాకపోయినా పర్వాలేదు,
కానీ ఆ రాజాకి ఎలా ఇస్తారో ముందే చెప్పండి. మీరు ఏదో ఒకటి చేయండి. రాజా ప్రాజెక్ట్ మూవ్ కాకుండా చేయండి చాలు. అయ్యా మీకో దండం. ముద్దున్నవాడెవడు మీతో మాట్లాడలేడు. అరే ఎంత చెప్పినా మీ గోల మీదే కానీ నేను చెప్పేది వినిపించుకోరే. మీరు ఎంత ఇచ్చినా ఈ కేసు వేయలేను. నేనే కాదు, ఏ లాయర్ కూడా కేసు వేయడు. వేసినా గెలవడు. వస్తాను. లాయర్ గారు, లాయర్ గారు, ఏమైంది సార్? ఆ లాయర్ అలా పారిపోతున్నాడు. ఆ లాయర్ లాభం లేదు మార్కండేయులు. ఒట్టి భయస్తులా ఉన్నాడు. మరో మంచి లాయర్ని పట్టుకో. ఆ రాజా మీద కేసు వేయాలి. ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన ఆ సీఈ మీద కూడా కేసు వేయాలి. సార్ మీరు ఏకంగా గవర్నమెంట్తోనే పెట్టుకుంటున్నారు. ఏదైనా తేడా వచ్చిందంటే ముందు మిమ్మల్ని లోపలేస్తారు. ఎందుకైనా మంచిది సార్, మీరు ఒకసారి మంచి డాక్టర్ని కలవండి. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను సార్, మీకెన్నిసార్లు చెప్పినా వినకుండా వాళ్ళ మీద కేసు పెడతానంటారేంటండి? ఆ ప్రాజెక్టు విషయంలో మీరేం చేయలేరు. ఆ ప్రాజెక్టు క్లోజ్ అయిపోయింది. మనం ఇంకోటి వెతుక్కుందాం సార్. నా మాట వినండి. షట్ అప్. గెట్ అవుట్. గెట్ అవుట్. పెద్దమ్మా, 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 వస్తున్నా. చందు రా, కూర్చో. వస్తున్నానని కాల్ కూడా చేయలేదు. ఇలా వచ్చేసావేంటమ్మా? ఏంటమ్మా, ఒంట్లో బాగోలేదా? ఏంటలా ఉన్నావు? మళ్ళీ నొప్పిగా ఉందా? నొప్పిగానే ఉంది పెద్దమ్మా, కానీ మనసులో. ఎందుకమ్మా, ఎందుకిలా ప్రతిదానికి నువ్విలా బాధపడుతున్నావు? ఇలా అయితే ఎలా చెప్పు? నీ పరిస్థితి ఇలాంటిదో నీకు తెలుసు కదా. నా మాట విను చందు. మనిషికి సంతోషమే సగం బలాన్నిస్తుంది. సంతోషమా? ఎలా పెద్దమ్మా? ఏ వైపు నుంచి నాకు సంతోషం మిగిలింది? నువ్వే చెప్పు. నా చావు నా దగ్గరకు ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుందో సమస్యలు కూడా అంతే వేగంగా వస్తున్నాయి. పరిష్కారాలు మాత్రం అంతకంటే వేగంగా వెనక్కి పరిగెడుతున్నాయి పెద్దమ్మా. ఇక నాకు సంతోషం ఎలా ఉంటుంది? అయిపోయింది. నాకు అమ్మ కావలసిన జయంతి గారు మరొకరికి భార్య కాబోతున్నారు. రాజా ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇప్పుడు మరో సమస్య మొదలైంది. అదంటే రాజశేఖరం తాతయ్య కాళ్ళు పట్టుకొని మరీ సాల్వ్ చేశాను. కానీ ఎవరు కాళ్ళు పట్టుకొని పెళ్లి ఆపాలి పెద్దమ్మా? మనం పెళ్ళాపినా ప్రయోజనం ఏముంది? మీ నాన్న ఒప్పుకోవాలి కదా. ఆ రోజు మీ నాన్న పెళ్లికి ఒప్పుకొనుండుంటే ఈ ప్రాబ్లం ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఇందులో జయంతి తప్పేం లేదు. నిజంగా తను మీ డాడీని ప్రేమించింది, పెళ్లి చేసుకోమని అడిగింది. మీ డాడీయే చేజేతులారా నాశనం చేశాడు. అది తన తప్పు కాదు పెద్దమ్మ, నా దురదృష్టం.
కేవలం ఇది నా దురదృష్టం. చందు, ఏడవకమ్మా. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో పాలుపోవడం లేదు. ఎవరితో మాట్లాడాలి, ఎవరు నొప్పించాలి, ఎలా ఓదార్చాలి? నాకే ఓదార్పు అవసరం లేదు పెద్దమ్మా. నా జాతకమే అంత. ఎప్పుడు నేను అనుకున్నది అందుకోవాలంటే చాలా శ్రమ పడాలి. ఒకసారి ఎంత శ్రమ పడినా ఫలితం ఉండదు. చూడు, అమ్మ దూరమైంది. అమ్మ కావలసిన జయంతి గారు దూరమయ్యారు. రాజాని బలవంతంగా నేనే దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఇటు చూస్తే పెదనాన్ననేమో ఇలా. ఇప్పుడు డాడీ పరిస్థితి ఏమవుతుందో ఏమో. ఎన్ని సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. చావు వెంట తరుముతూ ఉంది. పెద్దమ్మా, నాకన్నీ మర్చిపోయి పసిబిడ్డలా మారిపోయి హాయిగా నీ ఒడిలో పడుకోనుంది పెద్దమ్మా. ఇదిగో, ఇదొక్కటే పెద్దమ్మా నాకు దొరికిన ఓదార్పు. ఎందుకు దేవుడు నాతోనే ఇలా ఆడుకుంటున్నాడు? నాకు తెలిసి నేను ఏ తప్పు చెయ్యలేదు కదా పెద్దమ్మా. తప్పు చేసింది నువ్వు కాదమ్మా, ఆ దేవుడే పెద్ద తప్పు చేస్తున్నాడు. ఏ కష్టం వచ్చినా ఆ దేవుడితోనే చెప్పుకుంటాం. అలాంటిది దేవుడే ఇంత కష్టపెడితే ఇంకెవరితో చెప్పుకోవాలి?